అకౌంట్ అసైన్మెంట్ మోడల్ అండి. అకౌంట్ అసైన్మెంట్ మోడల్. అకౌంట్ అసైన్మెంట్ మోడల్ అంటే ఆర్గనైజేషన్లో సాధారణంగా పెద్ద పెద్ద కంపెనీస్లో ట్రావెలింగ్ ఉంటుందండి. ఎవ్రీ మంత్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్స్కి, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి రొటీన్గా పేమెంట్ చేస్తూ ఉంటారు. ఒక 4,000 ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. మరి ఎవ్రీ మంత్ పోస్ట్ చేయడానికి ఎంటర్ చేసుకునే అవసరం లేదు. అకౌంట్ అసైన్మెంట్ మోడల్ ఒకటి క్రియేట్ చేసేసుకుని దాన్ని ఆ మోడల్ నేమ్ని ఎంటర్ చేసి పోస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా పోస్ట్ అయిపోద్ది. అలాగే ఒక ఆర్గనైజేషన్లో సాధారణంగా శాలరీస్ పేమెంట్ జరుగుతూ ఉంటుందండి. ఎవ్రీ మంత్ కామన్గా మీకు అందరికీ మంత్లీ శాలరీ క్రియేట్ అవుతుంది కదా. ఎవ్రీ మంత్ శాలరీస్ డెబిట్ క్రియేట్ అనేది ఎంటర్ చేసుకోవాల్సిన లేదు. ఒక అకౌంట్ అసైన్మెంట్ మోడల్ చేసుకుని దాంతో మనం చేసుకోవచ్చండి. సపోజ్ ఇప్పుడు ఏంటంటే అకౌంట్ అసైన్మెంట్ మోడల్ అంటే రెఫరెన్స్ డాక్యుమెంట్ ఇక్కడ ఉంటుందండి. క్లోజ్ చేస్తున్నాను ఇవన్నీ. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డాక్యుమెంట్ ఎంట్రీ, రిఫరెన్స్ డాక్యుమెంట్ ఇంకోండి FKMT అకౌంట్ అసైన్మెంట్ మోడల్. ఇక్కడ అకౌంట్ అసైన్మెంట్ మోడల్ మన కంపెనీ ఏంటండి, యాపిల్ అకౌంట్ అసైన్మెంట్ మోడల్ ఇచ్చుకోండి. ఇక్కడ క్రియేట్ అనాలండి. క్రియేట్ అంటే కరెన్సీ ఇచ్చుకుంటామండి, INR. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చుకుంటామండి, APCH అండి, APCH. ఇక్కడ శాంపిల్ టెస్ట్ ఇచ్చుకుంటామండి, యాపిల్ అకౌంట్ అసైన్మెంట్ మోడల్. తర్వాత ఎంటర్ చేసుకుంటున్నామండి. ఎంటర్ చేస్తామండి. ఇక్కడ పోస్టింగ్ ఈస్ ఏంటండి, ఒక అకౌంట్ అసైన్మెంట్ మ్యాటర్లో డెబిట్ 40, కంపెనీ కోడ్ APP1 అండ్ 50, కంపెనీ కోడ్ APP1. ఇక్కడ GL అకౌంట్ శాలరీస్ అన్నారు, శాలరీస్ ఇచ్చుకున్నాను. సపోజ్ శాలరీస్ అవ్వచ్చు, ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు. ఇది మంది కదండి, చార్ట్ ఆఫ్ అకౌంట్ మంది ఇవ్వాలండి. శాలరీస్ ఏంటండి, శాలరీస్ అకౌంట్ ఉందండి ఇక్కడ, యాపిల్ శాలరీ. కానీ తర్వాత క్యాష్ ఇచ్చుకోండి, శాలరీస్ బై క్యాష్ ఇవ్వచ్చు, బ్యాంక్ ద్వారా ఇచ్చు కదా. అమౌంట్ వచ్చి మేబీ ఒక కన్సల్టెంట్ శాలరీ 70,000 అండి, ఒక కన్సల్టెంట్ శాలరీ 70,000. ఓకే. సో అకౌంట్ అసైన్మెంట్ మోడల్ సేవ్ చేసుకుంటాం. అకౌంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ చార్ట్ ఆఫ్ అకౌంట్. అంటే ఇది మంది కాదు సార్, కాదు మంది కదండి. ఏమి ఇచ్చాను, క్యాష్ కదా, ఇది మంది. కరెక్ట్, 70,000 ఇచ్చుకున్నాం. ఏంటండి, అకౌంట్ అసైన్మెంట్ మోడల్ సేవ్డ్. ట్రాన్సాక్షన్ కోడ్ ఎందుకనేది నేను చూపెడతాను. ఇప్పుడు T కోడ్ వచ్చి FKMT. ఓకేనా. ఇప్పుడు మనం సేవ్ చేస్తామండి. ఇప్పుడు F-02 కలండి, ఎవ్రీ మంత్ పోస్ట్ చేసుకోవాలండి. ఏం చేయాలండి, ఇక్కడ చూడండి, ఇది ఏంటండి, ఇది అసైన్మెంట్ మోడల్. ఇది ఇక్కడ ఏమి ఇచ్చామండి, యాపిల్ అకౌంట్ అసైన్మెంట్ మోడల్ ఇచ్చాం కదా. ఎంటర్ చేసుకోండి, ఇక్కడ వచ్చింది కదండి. అంతేనా. సరే, ఇప్పుడు డాక్యుమెంట్ 7 వచ్చింది కదండి, డాక్యుమెంట్ నెంబర్ 7 వచ్చింది కదా. FB03లోకి వెళ్ళండి. 7 ఎంటర్. ఏంటంటే 7 నెంబర్ కదండి, ఇప్పుడు చేసింది ఇదే కదా. ఎంటర్ చేయండి. అంటే ఏంటి, శాలరీస్, యాపిల్ శాలరీస్, ఇది ఎంటర్ చేస్తాం. ఇక్కడ చేంజ్ చేసుకుంటాం కావాల్సి ఉంటే. ఇక్కడ డిస్క్రిప్షన్ ఏమిచ్చుకుంటామండి, శాలరీస్ పెయిడ్. ఎంటర్ చేస్తాం. డిస్క్రిప్షన్ మార్చుకోవచ్చు, మరి డిస్క్రిప్షన్ ఇవ్వకుండా చేసాం కదండి. సేవ్ అండి. కావాల్సి ఉంటే మళ్ళీ ఇది క్లిక్ చేస్తామండి. కరెక్ట్గా చూడండి, క్యాష్ ఇన్ హ్యాండ్ చేంజ్. డిస్క్రిప్షన్ ఇచ్చారండి ఇక్కడ, శాలరీస్ పెయిడ్ అసైన్మెంట్ మోడల్ ఇదండి. ఇలా 7th ఇలా ప్రతి నెల ఎంట్రీ పాస్ చేయవలసిన అవసరం లేదండి. F-02లోకి వెళ్ళిపోయి అకౌంట్ అసైన్మెంట్ మోడల్ ఇక్కడ డేట్ ఇచ్చుకుని ప్రతి నెల ఇచ్చిపోవాలనుకోండి, అకౌంట్ అసైన్మెంట్ మోడల్ వచ్చేస్తుంది. ఎంటర్ చేసుకుంటే ఎంట్రీ వచ్చేస్తుందండి. ఇక్కడ డబుల్ క్లిక్ ఎంట్రీ వచ్చేసరికి చూసుకోండి. ఇక్కడ ప్రతి దానికి ఇక్కడ 40కి డీటెయిల్స్ బటన్ ఉంటుంది. ఇక్కడ
పార్టీ డీటెయిల్స్ బటన్ ఉంటుంది. డిలీట్ కావాలంటే డిలీట్ చేయక్కర్లేదండి. ఒకసారి సేవ్ చేసి ఉంచుకున్నాక అకౌంట్ అసైన్మెంట్ మోడల్ ప్రతి నెల పోస్ట్ అయిపోద్దండి. ఆటోమేటిక్లీ పోస్ట్ చేసేసుకోవచ్చు ప్రతిసారి. అంటే ఇప్పుడు డెబిట్కి ఒక డెబిట్టే ఉందండి, ఒక 4 డెబిట్లు 2 క్రెడిట్లు ఉండి ఈక్వల్ అమౌంట్ ఉన్నప్పుడు ప్రతిసారి ఎంటర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా ఆర్గనైజేషన్లో అకౌంట్ అసైన్మెంట్ మోడల్ అనేది ఉపయోగపడుతుందండి. FKMT ట్రాన్సాక్షన్ కోడ్ అండి అకౌంట్ అసైన్మెంట్ మోడల్ అంటే. రిక్వెస్ట్ ఐటమ్ FKMT ట్రాన్సాక్షన్ కోడ్. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇలా కూడా మార్చుకోవచ్చు అండి. బ్యాక్ వస్తుందని చూడండి, ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఇక్కడ మార్చుకోవచ్చు కావాల్సింది. ఇక్కడ పోస్టింగ్స్ అండి ఎట్లాగైనా మార్చుకోవచ్చు. ఒకసారి డేటా సేవ్ అయిపోయింది కదా, డాక్యుమెంట్ నెంబర్, డిస్క్రిప్షన్ మార్చుకోవచ్చు. ఏదైనా మాస్టర్ డేటాస్, పోస్టింగ్స్, డిస్క్రిప్షన్స్ కానీ ఏదైనా మార్చుకోవచ్చు. కానీ వెరీ కేర్ఫుల్ ఆన్ దట్. కన్ఫిగరేషన్లో ఎప్పుడు పడితే ఎప్పుడు ఏది పడితే అది మార్చకూడదండి. ఎందుకంటే టీఆర్ఎన్ జనరేట్ అవుతుంది, దీనికి ఏమి టీఆర్ఎన్ జనరేట్ అవ్వవు కదా. కావాల్సింటే ఇంకో పోస్టింగ్ చేసుకుంటాం. అన్ని డెవలప్మెంట్లో చూసుకునే మనం క్వాలిటీలో చేస్తామండి. ఫస్ట్ అన్ని ప్లే గ్రౌండ్ డెవలప్మెంట్ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చండి. ఒక యూజర్కి ఏదైనా టెస్టింగ్కి వెళ్ళినప్పుడు మీరు డెవలప్మెంట్లో ఒక అకౌంట్ 2 అకౌంట్స్ చేసుకుని టెస్ట్ చేసుకుంటారు. ఫస్ట్ మీకు టెస్టింగ్ అంతా దేని మీద ఆధారపడి ఉంటుంది, మీరు చేసిన కన్ఫిగరేషన్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే అంతా పర్ఫెక్ట్గా సినారీ వర్క్ అయితేనే మీరు యూజర్స్ కూర్చుని క్వాలిటీలో చేస్తారండి. డైరెక్ట్ మీరు చూసుకోకుండా క్వాలిటీలోకి అటాక్ చేయకూడదండి.